అమ్మవారి చిత్రాలలో ఒక విచిత్రం ఏమిటంటే ఒక లలితాదేవి విగ్రహం తప్పితే కామాక్షిదేవి కానీ మిగిలిన విగ్రహాలు కానీ అభయహస్తం తప్పకుండా ఉంటుంది. లలితాదేవికే ఉండదు. దానికి సౌందర్యలహరిలో స్వామి వేరే వ్యాఖ్యానం చెప్పారు, అది వేరే విషయం. ఆ అభయహస్తం ఏ దేవుడైనా సరే, ఆ శ్రీరాముడు కానీ సీతాదేవి కానీ లక్ష్మీదేవి కానీ సరస్వతీదేవి కానీ ఎవరైనా అభయం ఇస్తున్నట్టుగా ఉంటే అంతకంటే మనకు కావలసింది ఏమీ లేదు. పైగా అమ్మవారి యొక్క విగ్రహం అత్యంత వైభవంగా ఉంటుంది. ఏమి రాజసము ఏమి తేజస్సది, ఏమి రాజసము ఏమి తేజస్సది, మదిని భయములెల్ల మాయజేయు. ఏమి రాజసము ఏమి తేజస్సది, మదిని భయములెల్ల మాయజేయు. అభయహస్తమూనెను అఖిల నాయకురాలు, అభయహస్తమూనెను అఖిల నాయకురాలు. బిడ్డలైన మనకు అడ్డమేమి, బిడ్డలైన మనకు అడ్డమేమి. దేవతా విగ్రహాన్ని చూడగానే కలగవలసిన ఆలోచనది. నేను కవిని కాబట్టి, అవధానిని కాబట్టి నాకు పద్యంలో కలిగింది. మీకు మాటలో కలగకూడదా? మాటలు కూడా రావా? దేవతా విగ్రహాన్ని స్పష్టంగా చూడాలి. దయచేసి పసుపు రాసేసి కుంకుమ రాసేసి దండలు వేసేసి అది కోతో మనిషో తెలియకుండా చేయకండి అమ్మా. విపరీతమైన అలంకారాల దేవతా విగ్రహాలకి చేయకూడదు. ఊళ్ళో చేస్తారు కొన్ని సంప్రదాయాలు, అర్చనలు ఉంటాయి. అది సామూహికమైన వ్యవస్థ. దేవాలయం ఎప్పుడు దానికి దిష్టి కూడా తగిలే సంప్రదాయం ఉంటుంది, మీకు తెలియదు. వాళ్ళ పూజలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఏవో చేస్తారు, అది వేరు. మన ఇళ్లల్లో దేవుడు ఫోటోలకి దేవుడి విగ్రహాలకి ఏమీ కప్పకూడదండి. వాడు పంచ కట్టాడు కృష్ణుడికి, అది ఉండని. నువ్వు కడితే వంట బ్రాహ్మణ పంచలా ఉంటుంది. మనకేంటంటే మనం తెచ్చి పట్టు పంచి అక్కడ కట్టేయాలి. ఎందుకు దరిద్ర పంచేయాలి? కట్టడం చేత కాదు. దానికి ఓ బొట్టెట్టేసి ఆ దేవుడికి ఓ బొట్టెట్టాడు శిల్పి, అది అందంగా పెట్టాడు ఆయన. నువ్వు మళ్ళీ దాని మీద ఒకటి పెడతావు. ఇక్కడ శంకరాచార్య స్వామికి బొట్లు పెట్టేసి పాడు చేసేస్తున్నాడు. నాకు చాలా బాధగా ఉంటుంది. ఆయన సన్యాసి అమ్మా. ఆడవాళ్ళు ముఖ్యంగా పూజామందిరంలో పూజ చేసుకోవాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అదృష్టవంతులమ్మా. మొగుడు పిల్లలు వెళ్ళిపోయాక తలుపేసేసి కాలింగ్ బెల్ కోసం వైర్ కట్ చేసేసి చేసుకోండి శుభ్రంగా. 24 గంటల్లో అమ్మవారు కనపడుతుంది, అంత అదృష్టవంతులు. అప్పుడు మనం ఏం చేస్తామంటే చేయడం మానేసి 9ంటికి ఫోన్ ఆన్ చేస్తాం. బాగున్నావా, ఏముండావు, నా తలకాయ ఉండారు. ఇక్కడ ఏకాంతం దొరకడం ఎంత అదృష్టం అండి. కోరుకుంటే దొరుకుతుందండి ఏకాంతం. ఏకాంతం భరించలేకపోవడం ఒక వ్యాధి. ఏకాంతం వ్యాధి కాదమ్మా, ఏకాంతం భరించలేకపోవడం వ్యాధి. అంటే ఒంటరితనంతో బాధపడుతున్నాం. ఒంటరితనంతో సుఖపడాలి, బాధపడవేటి అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే 10 మంది కూర్చుని డమడమా పొగుడుకుంటూ తిట్టుకుంటూ ఈ ఇద్దరిని తప్ప మిగిలిన ప్రపంచం అంతా తిట్టుకుంటారు. అందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాడిని కలిపి వీడిని తిడతాడు, వెళ్ళిపోయిన వాడిని. సరిగ్గా మనం చేస్తున్న భాగవతం ఇది. దీనికి ఎందుకంటే కాలక్షేపం ఎక్కడ? ఎవరూ లేరు, తోచడం లేదు. ఎవరూ లేకపోవడమే గొప్ప విషయం అమ్మా. ఎందుకు తోచలేదు? మనలోకి మనం వెళ్ళలేం. మనలో ఉండే ఆత్మని మనం చూడలేం. ఎప్పుడూ నలుగురు ఉంటూ ఉండాలి. డబ్బా కూర మాటలనే మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడ ఆశమ్మ బోషమ్మ. ఎవరింట్లో కబుర్లో మన దగ్గరికి పట్టుకొచ్చి చెప్పాలి. మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకి మంట, మరి వాళ్ళ కబుర్లు మనం చెప్పుకున్నా వాళ్ళకేమంటాయి కదా. ఏదైనా అనుభవం కోసమో గుణపాఠం కోసమో చెప్పుకుంటే పర్వాలేదు. అదే పనిగా ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనకు పెద్ద వ్యాధి ఉందన్నమాట. దాని నుంచి బయటపడాలి. అందుకే ఇంట్లో ఎప్పుడైనా పూజా మందిరంలో ఒక్కళ్ళు ఉండే అవకాశం, అంటే ఇంట్లోనే ఆడది కానీ మగవాడు కానీ ఒక్కళ్ళు ఉండే అవకాశం వచ్చిందంటే అది జీవితంలోనే గొప్ప యోగం అని భావించాలి. గంట అయినా మంచిది, 24 గంటలు అయితే మరీ మంచిది. అందరూ వెళ్ళారు ఏ పెళ్ళికో పేరెంటానికో, మన వదిలేశారు, మంచిది, నాకు చాలా సంతోషం, మీరు వెళ్ళండి. వాళ్ళ మొహం మీద అనకూడదు. ఏమిటో నన్ను తీసుకెళ్లకుండా పెడుతున్నారనే అనాలి. తర్వాత వెళ్ళాక అమ్మయ్య అనుకోవాలి. ఇదో నాటకం అంతే. ఎందుకంటే వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే వాళ్ళు లేకపోవడానికి మనం ఏదో పెద్ద ఫీల్ అయ్యి ఏమి ఉండదు అక్కడ. ఇదో నాటకం. ఇది నాటకాలు అనవసరం. ఇక్కడ ఒకడు ఉండాల్సిందే ఖచ్చితంగా, ఆడదైనా మొగాడే నేర్చుకోవాల్సిందే. అప్పుడు నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి. ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం అండి ఏకాంతం. మన అడిగేవాళ్ళు లేడే, పూజ చేసినట్టు నటించక్కర్లేదే, మనలో మనం మాట్లాడుకోవడానికి కూడా భయపడక్కర్లేదు. ఏం ఏడవదలుచుకున్నామో అది అమ్మవారి దగ్గర నేరుగా ఏడవచ్చే. నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్య తల్లి. అమెరికాలో డాలస్ నగరంలో 2015వ సంవత్సరంలో నేను ఒకళ్ళ ఇంట్లో ఉంటే
వాళ్ళు పాపం ఏదో ఆఫీసులు ఉన్నాయి ఆవిడకి ఆయనకి, ఉండకుండా ఎలా ఉంటాయి? అయ్యో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుందంటే, ఏం పర్వాలేదమ్మా, మీరు ఆ పెట్టేది ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోండి. బయట తాళం వేసుకెళ్ళిపోమని చెప్పాను నాకు సోకంగా. మళ్ళీ ఆ తాళాలు నాకు తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ. మీరు తాళం వేసుకెళ్ళిపోండి, నాకు బయట ప్రపంచంతో పని ఏమి లేదు, నన్ను ఇక్కడ వదిలేయండి, మీరు వెళ్ళిపోండి. నా చదువుకుందుకు నా పుస్తకాలు ఉన్నాయి, నా పద్యాలు నాకు, నా పైన నేను అవధానని ఆశువుగా పద్యం పాడుకోగలను, నాకేం లోటు, నాకు ఇష్టం వచ్చిన పద్యం పాడుకుంటాను, కొత్త సృష్టించుకుంటాను. మీరేం బెంగ పెట్టుకోకండి అమ్మ, మీరు వెళ్ళిపోండి అంటే ఎవరినో పక్క వాళ్ళని వండి మళ్ళీ వద్దు డిస్టర్బెన్స్ అని చెప్పాను. వాళ్ళు ఏవో 16 వండుతారు, తినే వరకు చంపుతారు నన్ను ఇక్కడ. నువ్వేదో వండావు కదా తల్లి, అక్కడ పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టే, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. తింటానులే అని చెప్పాను. అది తినేసి వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ఇంట్లో లలితాదేవి చిత్రం ఉంది. వాళ్ళు అక్కడ కూర్చున్న భద్రరాజు కృష్ణమూర్తి గారు, ప్రభ గారైనా డాలస్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉండి అప్పుడు పొందిన అనుభూతి లలితాదేవి ఎదురుగా ఉంటే నాకు అనిపించింది, ఇక్కడ నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి, వినతుల్వనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గునే, వినతుల్వనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గునే, నన్ను వశీకృతునిన్వనరించు, నన్ను వశీకృతునిన్వనరించు తావక ఆశావక సుస్మితంబులు, నన్ను వశీకృతునిన్వనరించు తావక ఆశావక సుస్మితంబులు, నిరంతరమున్ స్ఫురించుగావుతన్. ఒక్క అమ్మవారి ఫోటో నేను తప్ప ఏం లేకపోతే నాకేమనిపించింది అంటే, మన ఎదురుగా ఉంది అమ్మవారు, ఇంకేమిటి వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ, మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకింత ఆనందం కలగలేదే, ఇది అమెరికా అయితే అండమాన్ దీవి అయితే మనకే, అమ్మవారు ఎదురుగా ఉంది అక్కడ, ఇంకేమిటి. అమెరికా లాంటి దేశాల్లో ఒక గొప్ప సౌకర్యం అండి ఏమిటంటే, ఏకాంతం బాగా దొరుకుతుంది. అది అనుభవించగలిగిన వాడు అమెరికాలో సుఖంగా ఉంటాడు. అక్కడ వాళ్ళు మాత్రం కొట్టుకుపోతూ ఉంటారు. ఇక్కడ ఎవరు లేరండి పలకరించి, ఏం చేస్తావు పలకరిస్తే, పేకాడతావా? ఇక్కడ అందరూ ఉంటారండి, ఇక్కడే ఉంటారు. పెద్ద డిస్టర్బెన్స్ ఎక్కువ అండి ఇండియాలో అంటాడు. ఇది బాధ అది బాధే వాడికి, వీడు ఎప్పుడు బాగుపడ్డాడు. ఎందుకంటే వీడు మనస్సే పెద్ద శని. నలుగురితో కలిసి ఉన్నప్పుడు అండి, నలుగురితో కలవడాన్ని ఆనందించడం ఆక్షేపించకండి. ఇంతమంది ఉన్నారన్నది ఉండడమే అదృష్టం, ఎవరు లేరు అది అదృష్టమే. మొత్తం మీద అంతా మన మంచికి. నలుగురితో కలిసి మనం పెళ్ళికో పేరెంటాలకి అక్కడ మొహం ముడుచుకుని మూల పక్కన ఎవడో నువ్వే పలకరించు, వాళ్ళు పలకరించి నువ్వే పలకరించు, కూర్చోకూడదు. అలాగే నలుగురిలో కలుస్తున్నాం, పెళ్ళికో పేరెంటాలకి ఎవడ మనమే చనువుగా అందరినీ పలకరించాలి, అంతే హాయిగా అనుకుంటారు. ఆవిడ కలుపుకోలుతానే ఎక్కువ మా మంచి సంతోషం. ఓ మూల కూర్చుని నన్ను ఎవడో పలకరించట్లా, అక్కలేదు మనమే పలకరిస్తే అయిపోయాయి. కలయి తిరిగేయాలి నలుగురు దగ్గరికి. ఆయన చాలా మంచివాడు అండి అంటే, కలుపుకోలుతానం ఎక్కువ ఉండి అంటారు, అది సంతోషమేది. ఆయనకి బోల్డ్ ఆస్తి ఉన్నా లేదా బోల్డ్ ప్రతిష్ట ఉన్నా మనతో ఎంతో చనువుగా మాట్లాడారంటే సంతోషమే కదా, మంచిది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మనం ఒక్కడమే ఉండాల్సి, అది మరీ సంతోషం. దేన్నైనా ఆనందించగలిగిన వాడు మాత్రమే జీవితంలో ఆనందంగా ఉంటాడు తప్ప, ఇలా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అంటే నీ ఆనందం నాశనమైనట్టే లెక్క. ఆనందానికి షరతులు ఉండవు, షరతులు ఉంటే అది ఆనందం కాదు, బేషరతుగా ఉండాల్సింది. ఏ షరతులున్నా ఆనందం కాదు. అప్పుడు నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి, నువ్వు నేను తప్ప ఎవరూ లేరమ్మా ఇక్కడ. అందుకని వినతుల్వనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గునే. ఏదైనా చెప్పుకోవడానికి, అది ఫలించడానికి ఏకాంతాన్ని మించిన సందర్భం లేదండి. ఎంత అదృష్టవంతులం మనం, ఏకాంతం కోరుకోవాలి. ఇక్కుమాలను ఫోన్ పట్టు కూర్చుంటారు ఏంటండి అవతల బారైక. ఇంట్లో ఉండగా ఏకాంతం దొరికింది అంటే ఫోన్ మొత్తం కట్టేసి మూల పెట్టేయాలి, మళ్ళీ 2 గంటలు మాట్లాడద్దు ఎవడ ఇక్కడ. నేను చూడలేదు అంత సైలెంట్లో కూడా పెట్టద్దండి, తప్పు. మళ్ళీ చూశాను, ఫోన్ చేశాను, చూడలేదంటాడు, కట్టేయడమే, స్విచ్ ఆఫ్. సైలెంట్లో పెట్టామంటే అక్కడ వస్తుంది, పేరు వస్తుంది, మళ్ళీ ఆన్ చేయగానే మనమే మొదలెడతాం. ఇక్కడ వద్దు, అది పెద్ద బానిసత్వం. మిస్సురుగాలు ఆన్సర్ చేస్తున్నామంటే వేదాంతం వంట పట్టలేదు. మిస్సురుగాలంటే అర్థం ఏంటి, వాడెవడో చేశాడు మళ్ళీ వాడే చేసుకుంటాడు. ఏదే ఎవడైనా కానీ దేవేంద్రుడు అని మనకు అనవసరం, మనకు అవసరం లేదు, ఆయనకు అవసరం ఉంటే చేసుకుంటాడు. సంబంధాలు దూరం అయిపోతాయి, దట్స్ వాట్ వీ వాంట్, ఏం పర్వాలేదు పోనీ, అదే మనకు కావాలి. ఇదే వేదాంతం. దాన్ని వంట పట్టించుకోలేక బాధపడుతూ ఉంటాం మనం. దూరం అయితే ఉన్నాయి, ప్రతివాడు దూరం అవుతాడు, ఎంత మంచివాడైనా దూరం అవుతాడు, ఎంత ప్రేమించుకున్నా భార్యాభర్త దూరం అవుతారు. సంయోగ విప్రయోగాంత సర్వే క్షయాంతా నిశ్చయా పతనాంతా సముచ్ఛ్రయా సంయోగ విప్రయోగాంత మరణాంతం చ జీవితం. రామాయణంలో రాముడు చెప్పిన మాట.
సర్వేక్షయాంతా నిశ్చయ. నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించు, పోవడం ఖాయం, ఉండవు. పతనాంతా సముచ్చయ. ఆకాశమంత ఎత్తెదుగు, స్వర్గలోకానికి అధిపతి అయినా సరే మళ్ళీ పడిపోవడం ఖాయం. సంయోగ విప్రయోగాంతా. నీ భార్యను ఎంతైనా ప్రేమించు, నీ భర్తను ఎంతైనా ప్రేమించు, నీ పిల్లల్ని ఎంతైనా ప్రేమించు, విడిపోవడం ఖాయం, వియోగం ఖాయం. లేదా ఎంత బాగున్నా మరణం ఖాయం. ఎవరేం చేయలేరు ఇక్కడ. చచ్చినడు దదినం పెట్టాల్సిందే, ఇంకో మార్గం లేదు. అంచేత పెరగనీయకు ఉన్నంతకాలం కొనసాగించు. పోయింది వదిలేయి, సంతోషించడం వద్దు, దుఃఖపడడం వద్దు. అదో పరిణామం, ఇదో పరిణామం. బంధం ఏర్పడడం ఒక పరిణామం, విడిపోవడం ఒక పరిణామం. ఇప్పుడు విడాకుల వాళ్ళు కూడా బాధపడక్కర్లేదండి. ఏమో మన తప్పు లేకుండా ఉంటే చాలమ్మా, మన తప్ప వారి తప్ప ఆలోచించాల్సింది ఇదే. ఇది మళ్ళీ చర్చకు పెట్టుకుంటే కుదరదండి. మనం ఎప్పుడు తప్పు ఒప్పుకోం, వాళ్ళ మీద తోసేస్తాం. ఇది ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించుకుంటే తెలుస్తుంది. నా తప్పు లేదు కదా, ఆయన తప్పు చేస్తే నేనేం చేయను, ఆయన కర్మేదో ఆయన అనుభవిస్తాడు, నేను బాగానే అంతే. ఎవరైనా భార్య భర్త ఎవరైనా, అందుకే ఇంక వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు ఏమన్నా విడిపోయారు, రాక్షసుడు అండి బాబాయ్ 20 ఏళ్ళు కాపురం చేసి రాక్షసుడు అయ్యాడు. ఇప్పుడు నీకు 20 ఏళ్ళ తర్వాత ఎలా చేసావు? నాటకాలు ఆడుతున్నారండి, నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత రాక్షసత్వం బయటపడుతుందండి. ఎప్పుడు బయటపడలా? మనం చేసిన తప్పును మనం చెప్పం. ఇక్కడ ఆడది మగాడు ఇద్దరంతే. ఆవిడ అదో రకం ఉండి బాబా అలా అబ్బా అదో రకం అన్న ఆవిడతో 16 ఏళ్ళ బట్టి ఎలా కలుస్తున్నావయ్యా? ఈ పాటికే వ్యాధులు రావద్దా? ఎప్పుడు ప్రపంచం వల్ల మొత్తం వ్యక్తి దుఃఖపడ్డానికి ప్రథమ కారణం, ప్రధాన కారణం ఏమిటంటే మన తప్పు మనం ఒప్పుకోం. చచ్చిపోతాం కానీ తప్పు ఒప్పుకోవాలి. ఒక్కసారి తప్పు అంటే అయిపోయాయి, ఏం ప్రమాదం ఏం లేదమ్మా. అహం 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 చిన్న తప్పు కూడా ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోవాలి? ముక్కోడి దేవతలు కారణం అని చెప్తాం, మనం కారణం అని అనమండి అసలు. అందుకే మనకు దుఃఖం తప్పదు. అది ఏకాంతం ఎంత గొప్పది అంటే అమ్మవారి ముందు ఒప్పుకుని తీరవలసిందే కదా. నీకు దుఃఖం కలగడానికి వాడు ఎవడో కారణం అనగానే అమ్మవారి ఫోటో అనుకోకుండా నవ్వుతుంది. వెర్రి వేధవా డ్యాన్స్ ఆడకు నాకు తెలుసు. మన మనస్సు మనకి సమాధానం చెబుతుంది. ఇతరుడు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగోడా అంటే అర్థం అది. ఎవరినో మనం తప్పుని చెప్పి అమ్మవారి దగ్గర చెప్పామనుకోండి, మన మనస్సు ఏమంటే నాటకం ఆడుతున్నావు, నువ్వు కాదు మోసం చేసింది ఆవిడంటమే అనవసరంగానో, వెంటనే లోపల నుంచి వస్తుంది. అదే అమ్మవారు, మనస్సే అమ్మవారు. శాస్త్రం ఉంది, శంకరాచార్య చెప్పినప్పుడు ఆత్మాత్వం గిరిజామతి సఖచరా ప్రణనాహ శరీరం గృహం. ఆత్మ శివుడు, గిరిజామతి అమ్మవారు మనస్సు అన్నాడు. మరి ఇంకేంటి, నీ మనస్సు మాట్లాడుతుంది, అమ్మవారు మాట్లాడుతుంది, సమాధానం చెప్పు. అంతరాత్మ ప్రబోధం అంటే అర్థం అది. ఎవరి దగ్గరైనా మనం అబద్ధం ఆడతాం, కోర్టులో అబద్ధం ఆడతాం, 10 మందిలో అబద్ధం ఆడతాం. ఏకాంతంగా ఉన్నప్పుడు అబద్ధం ఆడలేవు మిత్రమా. నీ మనస్సు నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది, నువ్వేం చేశావు, ఏం చేశావు. ఇప్పుడు ఆలోచించండి, మనిషి బాగుపడడానికి, పశ్చాత్తాపడడానికి, తన తప్పులు తెలుసుకోవడానికి ఏకాంతం భగవంతుడిచ్చిన వరం దాన్ని ఆస్వాదించాలి. కనీసం దేవుడి దగ్గరైనా ఒప్పుకుందామండి. ఎంత పాపం చేసినా పోతుందమ్మా, నేను గ్యారంటీ ఇస్తున్నా. మీరు పూజ చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు, పుష్కరాల్లో స్నానం చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు, 12 జ్యోతిర్లింగాలు దర్శిస్తే పోతుందో లేదో నాకు తెలియదు. మీ ఇంట్లో పూజా మందిరంలో 2 చేతులు భగవంతుడి పాదాల మీద పెట్టి తప్పు చేశాను నాయనా క్షమించు, ఇంకోసారి చేయడం అంటే తక్షణం పోతుంది. పంచమహాపాతకాలు పోతాయి. వెంటనే అమ్మవారు మనకిచ్చే సమాధానం ఏమిటంటే, అది నా లీలరా, ఇందాకే గదిలో చెప్పావు, కంప్యూటర్లో పేర్చాను, హృద్వాసనలో పెట్టాను, ధవన్గూడి వినోదం అందాక నేను మా ఆయన ఆడుకుంటున్న ఆటలో నువ్వు పావైపోయావు వెర్రివాడా. ఇంతకాలానికి తెలుసుకున్నావు, సంతోషం బిడ్డ, నీ పాపాలన్నీ పరిహారం తీసే. ఎప్పుడు ఈ జగత్తు మన జీవితంతో సహా భగవంతుడి లీలాన్ని గ్రహించగలుగుతామో అప్పుడు మన పాపాలన్నీ పోయినట్టే, మనలో మనమాట పుణ్యాలు కూడా పోయినట్టే. దానికి అంగీకరించాలి. ఒకటి పోవడం ఉండదండి, 2 పోతాయి. కోరుకోవలసింది అదే, మనకు అదే నచ్చదు. పుణ్యాలన్నీ ఉండాలండి. పుణ్యాలేమో నా లీల, పాపాలేమో దేవుళ్ళ లీల. కుదిరేది కాదు అది, అలా కుదరదు. మొత్తం పోతాయి. మొత్తం పోయినప్పుడే మనిషి ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే పసిపిల్లలను చూడండి మీరు, ఎందుకంత ఆనందంగా ఉంటాడు పసిపిల్లాడు. నిర్ద్వంద్వో బాలవద్ధీమం ఏవమేవ వ్యవస్థితక. అష్టావక్ర గీతలో చెబుతాడు, బాలుళ్ళా బతుకు. చిన్నపిల్లలను చూడండి, ఇందాక వచ్చిన పిల్లలు లాంటి వాళ్ళు ఎంత నిర్మలంగా ఉంటారండి, ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. వాడికి కావలసిన చాక్లెట్ ఏదో వాడికి వారేస్తే 2 గంటలు మన జోలికి రాదు. మనకి చాక్లెట్ కాదమ్మా, చతుర్యుగాలు రాసిచ్చినా మనకి సంతృప్తి కలగదు. ఇక్కడ ఇంకా 14 ఉన్నాయి కదండి, వాడి సంగతి ఏమిటంట. వాడు చిన్న చాక్లెట్తో సంతృప్తి పడ్డాడు, వాడు గొప్పవాడు, వాడు దేవుడు.
అల్ప సంతోషం. చిన్నపిల్లల నుంచి నేర్చుకోవలసింది అదే. వాడు కావలసింది ఏదో ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటాడు. మనం అప్పటికే ఆగం మనం గొడవ చేస్తూనే ఉంటాం. బాల్యం అంటే అజ్ఞానం అన్న కళ, బాలుల్లో జ్ఞానం కూడా ఉంది, యోగిత్వం ఉంది బాలుల్లో. యద్వంద్వో బాలవద్ ధీమాన్ అంటాడు అష్టావకుడు. చిన్నపిల్లల బతకడం నేర్చుకో అంటాడు. చిన్నపిల్లాడు ఎవరైనా దండం పెట్టారేమో పట్టించుకున్నాడు, పట్టించుకోలేదు. మనం ఏమంటాం, ఏంటి అసలు ఎవరు నమస్కారం చేయరేంటి? ఈ మధ్య పెద్దలంటే గౌరవం పోయింది. పెద్దలంటే గౌరవం కాదు, ఈయనకి నమస్కారం చేయలేదు, వచ్చిన ఇబ్బంది అది. ఈయన ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడ అహంకారంతో. వాడు పెడితే నీకే, పెట్టకపోతే నీకు. దానికోసం పెద్దలంటే గౌరవం పోయింది, సంస్కృతి తెలియకుండా పోయింది. ఎన్ని మాట్లాడతాడో. అసలు ఈ నమస్కారం ఒకటి నువ్వు ఆశించకుండా ఉంటే ఏ గొడవ లేదు ఇక్కడ. వాడు చేస్తే నీకే, చేయకపోతే నీకు. వాడు నేర్చుకుంటాడు లేదా మానేస్తాడు. అంటే వెంటనే మనం ఒప్పుకోగానే అమ్మవారు చేసే పని ఏమిటంటే, నాకు అప్పగించావు కదా, అయిపోయింది కదా, ఇదంతా నాలేలా వదిలేనే చూసుకుంటా. పంచమహాపాతకాలు పోతాయి. చిన్న చిన్న విషయాల గురించి మనం బాధపడక్కల. అంటే చేసిన పాపమేనా చేసిన పుణ్యమేనా తరచు గుర్తు చేసుకోవడమే మనం చేస్తున్న పాపం. ఇంత పుణ్యం చేశానని గుర్తు చేసుకోవడం, అయితే ఈ పాపం చేశానే అని బాధపడ్డా. ఈ రెండే పాపం, ఈ రెండే బలహీనత. అందుకే వివేకానందుడు బలహీనతే మహాపాపం, బలమే పుణ్యం అంటాడు. బలహీనత అంటే ఇదే, గతాన్ని గుర్తు చేసుకుని బాధపడతాం. దాని నుంచి మనం బయటపడగలగాలి ఖచ్చితంగా. అందుకని ఫలింపగా ఇంతకు మించు వేళ ఈ జీవికి కలుగునే, మరి ఏం కావాలయ్యా ఇంతకీ? ఏకాంతంలో నన్ను ప్రశ్నించావు కదా అంటే, పూజించావు కదా అంటే, నన్ను వశీకృతు నిన్వనరించుతావకాశావక సుస్మితములు నిరంతరము స్ఫురించుగావుతన్. మన దేవతా చిత్రాలు వేటినైనా గమనించండి మీరు. అమ్మవారు కానీ, శ్రీరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, చివరికి వానర ముఖంతో ఉండే ఆంజనేయ స్వామిని, గజముఖంతో ఉండే వినాయకుడిని మీరు గమనించండి. హిందూ దేవతా శిల్పాలలో అత్యంత విశిష్టత ఏమిటంటే, ఎప్పుడూ దేవుడు నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. మీరు లోపల వినాయకుడిని చూడండి, ఏనుగు ముఖంలో ఉండదండి, నవ్వుతున్నట్టే ఉంటుంది. ఆ శిల్పికి తెలుసు, ఆ కళ్ళల్లో నవ్వే కనపడుతుంది. ఏ దేవుడు? మీరు ఆంజనేయ స్వామి వానర ముఖం అంటే, మామూలుగా కోతిని చూస్తే మనమేం ఆనందించు, కానీ ఆంజనేయుడు చాలా అందంగా ఉంటాడు. మరి వానరానికి అందం, ఆయన ఆంజనేయుడు. వానరుడు అంటే ఎలా? నువ్వు ఆంజనేయుడు వేరు, వానరుడు వేరు. ఆయనలో ఉండే జ్ఞానం, భక్తి ఆయన అలా చేసింది. ఎప్పుడు దేవతా చిత్రాలు దరహాసంతో ఎందుకు ఏర్పాటు చేస్తారు మన వాళ్ళ? ఆ వ్యవస్థ ఎందుకు అలా ఉంది అంటే, ఆ నవ్వు నమ్ముకో, ఆ నవ్వు నమ్ముకో, నువ్వు కూడా అలా ఉండు. దేవుడు నవ్వుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు, నువ్వేం పాపాత్ముడు అని అనుకోవడం లేదు, భయపడక అనవసరంగా. అందుకని ఆశలు రేకెత్తించే నీ చిరునవ్వు ఉందే, అది నిరంతరమును స్ఫురించుగావుతాను. ఇంకా నాకేం అక్కర్లేదమ్మా, అది చాలు. పైగా అమ్మవారి చిత్రాలలో ఒక విచిత్రం ఏమిటంటే, ఒక లలితాదేవి విగ్రహం తప్పితే కామాక్షిదేవి కానీ మిగిలిన విగ్రహాలు కానీ అభయహస్తం తప్పకుండా ఉంటుంది. లలితాదేవికే ఉండదు. దానికి సౌందర్యలహరిలో స్వామి వేరే వ్యాఖ్యానం చెప్పారు, అది వేరే విషయం. ఆ అభయహస్తం ఏ దేవుడైనా సరే, ఆ శ్రీరాముడు కానీ, సీతాదేవి కానీ, లక్ష్మీదేవి కానీ, సరస్వతీదేవి కానీ ఎవరైనా అభయం ఇస్తున్నట్టుగా ఉంటే అంతకంటే మనకు కావలసింది ఏమీ లేదు. పైగా అమ్మవారి యొక్క విగ్రహం అత్యంత వైభవంగా ఉంటుంది. ఏమి రాజసము ఏమి తేజస్సది, ఏమి రాజసము ఏమి తేజస్సది, మదిని భయములెల్ల మాయజేయు. ఏమి రాజసము ఏమి తేజస్సది, మదిని భయములెల్ల మాయజేయు. అభయహస్తమూనెను అఖిల నాయకురాలు, అభయహస్తమూనెను అఖిల నాయకురాలు. బిడ్డలైన మనకు అడ్డమేమి, బిడ్డలైన మనకు అడ్డమేమి. దేవతా విగ్రహాన్ని చూడగానే కలగవలసిన ఆలోచనది. నేను కవిని కాబట్టి, అవధానిని కాబట్టి నాకు పద్యంలో కలిగింది. మీకు మాటలో కలగకూడదా? మాటలు కూడా రావా? దేవతా విగ్రహాన్ని స్పష్టంగా చూడాలి. దయచేసి పసుపు రాసేసి, కుంకుమ రాసేసి, దండలు వేసేసి అది కోతో మనిషో తెలియకుండా చేయకండి అమ్మ. విపరీతమైన అలంకారాల దేవతా విగ్రహాలకి చేయకూడదు. గుళ్ళో చేస్తారు, కొన్ని సంప్రదాయాలు, అర్చనలు ఉంటాయి. అది సామూహికమైన వ్యవస్థ. దేవాలయం ఎప్పుడు దానికి దిష్టి కూడా తగిలే సంప్రదాయం ఉంటుంది, మీకు తెలియదు. వాళ్ళ పూజలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఏవో చేస్తారు, అది వేరు. మన ఇళ్లల్లో దేవుడు ఫోటోలకి, దేవుడి విగ్రహాలకి ఏమీ కప్పకూడదండి. వాడు పంచ కట్టాడు కృష్ణుడికి, అది ఉండని. నువ్వు కడితే వంట బ్రాహ్మణ పంచలా ఉంటుంది. మనకేంటంటే మనం తెచ్చి పట్టు పంచి అక్కడ కట్టేయాలి. ఎందుకు దరిద్ర పంచేయాలి? కట్టం చేత కాదు. దానికి ఓ బొట్టెట్టేసి, ఆ దేవుడికి ఓ బొట్టెట్టాడు శిల్పి, అది అందంగా పెట్టాడు ఆయన. నువ్వు మళ్ళీ దాని మీద ఒకటి పెడతావు ఇక్కడ.
శంకరాచార్య స్వామికి బొట్లు పెట్టేసి పాడు చేసేస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంటుంది. ఆయన సన్యాసి అమ్మ, ఎందుకు ఆయనకు బొట్టెడతారు ఊరికే? సన్యాసికి బొట్టు ఉండదండి బాబు. యజ్ఞోపవీతం బొట్టు సన్యాసికి ఉండవు, విభూతి ఉండదు, ఏమీ ఉండదు. మీరు పెట్టక్కర్లేదు అక్కడ. పైగా పెట్టేది ఏదో ఫోటో కూడా పెట్టాడు కదా, మనం కూడా పెట్టేయాలి. మనకి ఎంతసేపు ఏంటంటే అక్కడ ఏదో పెట్టేస్తే మనకేదో వచ్చేస్తుంది. ఎంత వ్యాపారం ఇది, లావాదేవీ. పెట్టేయాలి వచ్చేయాలి, పెట్టేయాలి వచ్చేయాలి. అందులో మళ్ళీ ఏ ఫోటో గొప్పది? కాశీ నుంచి తెచ్చాం, కంచి నుంచి తెచ్చాం. నువ్వు కాకినాడ బస్ స్టాండ్లో కొన్నావు ఒకటే, కాశీలో తెచ్చావు ఒకటే. విగ్రహాలకి మహిమలు ఉండవు, ఏం మొహమాటంలా. మనిషి మహిమలు మనస్సులో ఉంటాయి మహిమలు. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు ఒకటే. నువ్వేం చేసావు, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచన ఎలా ఉంది, నీ పని ఎలా ఉంది, ఈ మూడు ఆలోచించుకోకపోతే నువ్వు ఎక్కడి నుంచి లింగాలు తెచ్చినావు ఒకటే, ఎక్కడి నుంచి విగ్రహాలు తెచ్చినావు ఒకటే. ఏం ఉపయోగం లేదు, తీసేయవలసిందే మొత్తం. మనం తెలిసిన వాటి కంటే తెలియని వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మనం తెలిసినవి రుజువు చేయగలిగిన వాటి కంటే తెలియని వాటిని ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. వారికి ఏదో అయిందండి, వీరికి ఏదో, వీరు చూసేసినట్టే ఇవన్నీ. అంతకంటే ప్రత్యక్షంగా తెలుస్తున్నది ఏమిటంటే, మనం ప్రార్థన చేస్తుంటే మన మనస్సు కరుగుతోంది, మనకు తెలుస్తోంది స్పష్టంగా. ఇది నీకు రుజువు అక్కర్లేదు, నీకు నువ్వే రుజువు, అది తెలిసిపోతుంది ఇక్కడ. ఆ రాజస్యాన్ని చూడాలంటే మీరు విగ్రహానికి ఏమీ దండ వేయకూడదు, బొట్టు పెట్టకూడదు, దాన్ని అలాగే ఉండనండి. చేయవలసింది ఒకటేనమ్మా, ఇంట్లో విగ్రహాలకి ఫోటోలకి శుభ్రంగా కాస్త తడి పొడిగా ఉండే గుడ్డ పెట్టి తుడవండి చాలు. దానికి మళ్ళీ శుక్రవారం మంగళవారం మా తాతగారు పోయాడు, మా కోడలు నీళ్లు వేసుకుని, ఇన్ని వంకలు చెప్పకండి అమ్మా. అది విగ్రహం దుమ్ముతో ఉంది, తుడిచి ఎలా ఎగ్గొట్టేద్దామని చూస్తామా. లేకపోతే సెంటిమెంటు, తుడవకూడదేమో. నీ తాతగారు పోతే దేవుడికి తాతగారు కాదు వాడు. దేవుడు ఫోటో దుమ్ము బట్టే తుడవాలి. దీనికి మైలు అంటారు, మడి అంటారు, 3 రోజులు అంటారు, 6 రోజులు అంటారు, 100 శాస్త్రాలు చెప్పేస్తారు. అక్కడ దుమ్ము పట్టేసి ఉన్నాయి. గుళ్ళో విగ్రహానికి వర్తిస్తాయండి ఇవన్నీ. మన ఇంట్లో పూజా మందిరాలు కాదు, నేను కాదనట్లేదు, ఆచారాన్ని గుళ్ళో చేయకూడదమ్మా. ఇంట్లో ఇవన్నీ వర్తించవు. ఇంట్లో ఉండేవి కేవలం ఫోటోలు, విగ్రహాలు మనకి స్ఫూర్తిని అందించడానికి తప్పితే మనకి ప్రయోజనాలు కలిగించడానికి కాదు. అందుకోవలసిన స్ఫూర్తి అందుకోవాలంటే విగ్రహం స్పష్టంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, తేజోవంతంగా ఉండాలి, వెలిగిపోతూ ఉండాలి, ఎప్పటికప్పుడు గొడ్డెట్టి తుడిచియాలి. అప్పుడు అవి శుభ్రంగా కనపడితే మనకి ఇలా చూడగానే సరస్వతి అమ్మవారు ఎంత బాగుంది అని వెంటనే అనిపించట. దుమ్ము పడితే బాగుంటుంది. అప్పుడు ఎంత రాజసము, ఏమి తేజస్సేది, ఎంత రాజసంతో వెలిగిపోతుంది అమ్మవారు. ఏం తేజస్సు. మదిని భయములెల్ల మాయజేయి. ఒక్కసారి ఆ విగ్రహం కేసి చూస్తే చాలు మనస్సులో భయాలన్నీ పోతున్నాయి. కంచి కామాక్షిదేవి, లలితాదేవి, మీరు ఏ విగ్రహాన్ని చూడండి అలా తదేకంగా చూడండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. మీ భయం 24 గంటలు కాదమ్మా, 24 నిమిషాల్లో పోతుంది, గడియ కాలంలో పోతుంది. అంత దేవుడు ఉన్నాడు మనకేమిటి. ఎందుకని మన దేవతలు చాలామంది అభయహస్తంతో ఉంటారు. అభయహస్తము నేను అఖిల నాయకురాలు, బిడ్డలైన మనకు అడ్డమేమి. అభయహస్తము నేను అఖిల నాయకురాలు, బిడ్డలైన మనకు అడ్డమేమి. ఆ విగ్రహాన్ని చూడగానే కలిగేటువంటి భావన ఇది. వెంటనే అదిగో ఇంకా అలా ఆవిడ అలా అయింది, ఇంకా మనకి ఇంతకంటే అడ్డమే ఉంది, మనం హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం అనే భావనలోకి వెళ్ళాలి.